ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 337వ దినము కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 3. వర్తమానం పేరు నిజమైన ఈస్టర్ ముద్ర. నిజమైన ఈస్టర్ ముద్ర. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో, ఆయన గలీలియాలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పితిన నేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా, వర్తమాన పేజీ చదువుకుందాం. కలువరిలో పాపపు సమస్యను దేవుడు పరిష్కరించి ఉన్నాడు. అక్కడే బాకీ చెల్లించబడినది. రెండవ ఆదాము చనిపోయినప్పుడు మానవాళి యొక్క పాపపు రుణమును చెల్లించెను. లోకము ఆయనను సమాధిలో ఉంచినది మరియు ఆయనను సమాధిలో ఉంచి ముద్ర వేసినది. వారు ఈ దినమున దానినే చేస్తారు. ఈ దినమునే అదే కార్యము చేయుటకు వారు ప్రయత్నించుచున్నారు. వారు దీన్ని తప్పిపోవుట నాకు ఇష్టము లేదు. లోకము క్రీస్తును తిరిగి సమాధిలో ఉంచుటకు ప్రయత్నించుచున్నది. కాలము యొక్క దినములలో నడిచిన వాడు రోగులను బాగు చేయుటకు, దయ్యములను వెలగొట్టుటకు శక్తినిచ్చిన దేవుని చరిత్రలో ఉన్న ఒక దేవునిగా చేయుటకు వారు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు ఏమి చేశారు? కయను వలె అతడు హేబెలును వదిలించుకున్నామని అతడు తలంచినట్లుగా ఆయనను గూర్చి కూడా వారు ఆయనను వదిలించుకున్నాము అని తలంచిన వెంటనే ఒక సమాధిలో ఆయనకు ముద్ర వేసి ఆయనను సమాధిలో ఉంచారు. ఈ రోజును కూడా వారు క్రీస్తును సమాధిలో ఉంచుటకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఒక ఈస్టర్ ఉదయము ఏమి చేసి ఉన్నదో, ఒక ఈస్టర్ ఉదయము వారి వేదాంతమునంతయు నాశనము చేసి ఉన్నది. ఇక్కడ ఒక సంఘమునకు మరియు ప్రజలకు ఈస్టర్ ఉదయము వచ్చినప్పుడు 1900 సంవత్సరముల తర్వాత అది వారి వేదాంతమును నాశనము చేసినది. ఆయన చనిపోలేదు. ఆయన శాశ్వతముగా సజీవుడై ఉన్నాడు. వారు ఆయనను ఏ సమాధిలోనూ ఉంచలేరు. నీవు ఆయనను ఒక మెథడిస్టు సమాధిలో, ఒక బాప్టిస్టు సమాధిలో, ఒక ప్రెస్బిటేరియన్ సమాధిలో, లేక నీవు కోరిన దేనిలోనైనా నీవు ఆయన్ను ఉంచగలవు.
అయితే ఆ సమాధిలో నుండి తిరిగి ఆయన లేచి ఉన్నాడు. మరియు ఈ దినమున సజీవుడై ఉన్నాడు. నేను ఒక బాప్తిస్టు సమాధిని కలిగి ఉంటిని, మరియు నీవొక మెథడిస్టు సమాధిని కలిగి ఉన్నావు. అయితే ఒక దినమున చరిత్రలో ఉన్న దేవుని నుండి జీవించుచున్నవానిగా, ఇప్పుడు నువ్వు ఉన్న దేవునిగా, ఎన్నటికి సజీవునిగా యేసు అక్కడ నుండి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఈస్టర్ ఉదయమున ఏదో సంభవించినది. అది ఒక ముద్ర అయి ఉండెను, ఒక తృప్తి చెందిన ముద్ర. వారు ఆయనను తీసుకుని సమాధిలో ఉంచినప్పుడు ఒక రోమా ముద్రను దానిపై ఉంచారు. అయితే ఆ గడియలో పైకి లేచినప్పుడు, ఆ గడియ వచ్చినప్పుడు కొద్ది సమయము ఆయన అక్కడ నిలిచి ఉన్నాడు. అయితే లేఖనము చెప్పినట్లుగా నిర్ణయించబడిన సమయాన, ఆ సమయమునకు ఆయన చెప్పినట్లుగా ఈ ఆలయాన్ని పాడు చేయండి, దేహమును పాడు చేయండి, మరియు 3వ దినాన దాన్ని నేను పైకి లేపుతాను. అప్పుడు ఆ లేఖనమును ఏదియో ఆపలేదు, అది తప్పక నెరవేరవలసి ఉన్నది. ఆ ముద్ర చేర్చబడినది. ఆయన తిరిగి లేచాడు. అదే యేసు తిరిగి శాశ్వతముగా సజీవుడయ్యాడు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్.